హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష న్యాచురల్ వ్లాగ్స్. ఇవాళ మనం ఏం కూర వండుతున్నామంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ వండుతున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మంచిగా తగినంత ఆయిల్ వేసేసుకొని ఇందులో హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. పట్ట, లవంగ, ఇలాచి, సాజీరా, బిర్యానీ మసాలా, అనానాస పువ్వు ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్ ఇదేం పేస్ట్ అంటే గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి. ఇది హోల్ గరం మసాలా వేసుకున్నాక ఈ గసగసాలు కొబ్బరి మసాలా మిక్సీలో పట్టుకుంటాం కదా, ఆ మసాలా వేసి మంచిగా ఈ ఆయిల్లో మిక్సీ చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా మనం కలుపుకోవాలి. చూడండి, ఆ పచ్చి వాసన అన్నది మొత్తం పోవాలండి. అట్లా మనం కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అంత పచ్చి వాసన అనేది రాదు. నువ్వు ఆయిల్లో వేసుకున్నాక ఇంకా కొంచెం మంచిగా కలుపుకోవాలి. కింద అడుగంటిపోతుందండి, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటా, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా మంచిగా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది వేయంగానే అడుగంటిపోతుందండి. అడుగంటకుంటూ సైడ్ నుంచి తీసుకుంటూ మంచిగా కలుపుతూనే ఉండాలి. చాలా బాగా వస్తుందండి టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కలుపుతూనే ఉండగా మూత పెట్టుకొని ఒకసారి మళ్ళీ తీసినాక ఇట్లా మంచిగా వస్తుంది. కానీ ఎక్కువ శాతం కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద మాడుతుంది. అట్లా మనం సైడ్కి తీయకపోతే అది అంతా సైడ్కి అట్లనే ఉండిపోతూ ఉంటుంది. సైడ్ది తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇట్లా మీదికి ఎట్లా వస్తుంది చూడండి, మూత పెట్టేసేయాలి. మూత పెడితేనే మంచిగా అది రాకుంటూ ఉంటుంది. ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్టు, కొద్దిగా తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత. అల్లం పేస్టు, పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా మూడింటిని కలిపి మిక్సీ వేసుకోవాలి, కలుపుకోవాలి. మళ్ళీ చూడండి, కింద అడుగు అంటుతూనే ఉంది చూసిరా. అందుకే చిన్నగా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. దీన్ని పెద్దగా ఉండొద్దు. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని తీసుకుంటే అంతా రెడ్గా ఎట్లా వచ్చింది చూసిరా. అట్లా రెడ్ వచ్చినాక మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పటిదాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు, ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో కలిపేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసినాం, మళ్ళీ ఇందులో వేసుకున్నాక చాలా స్మూత్గా అయిపోతాయి అవి. మంచిగా వేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇది రోటీలకి, మన అన్నంలకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. చూడండి, ఆ సైడ్లో అంతా తీసుకుంటూ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి దాన్ని. అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసినాం కదా మనము, ఉడకనివ్వాలి కొంచెం. చూసారా చిన్నగా ఆయిల్ ఎట్లా వెళ్తుందో మీదికి. ఇట్లా లాస్ట్కి వచ్చింది అనగానే ఇందులో కొంచెం కారం పొడి వేసేసుకోవాలి, తగినంత కారం పొడి. అట్లా కారం పొడి వేసుకొని, కారం వేయంగానే ఇది ఇంకా ధనియాల పొడి
జీలకర్ర పొడి మసాలా కూడా వేసుకోవాలండి లాస్ట్కి. మనం ఇంకేం మసాలాలు వేయొద్దు. ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసినాం కదా, ఈ మసాలా ధనియాలు జీలకర్ర ఇవి రెండు వేసి కలుపుకోవాలండి. కారం వేయంగానే మాడిపోతుంది కదా, అట్లా మాడకుండా ఉండాలంటే కొంచెం వేసి ఇట్లా కొంచెం మిక్సీ వేసుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. చూడండి కింద అడుగు అంటిపోతుంది ఆల్రెడీ. సిమ్లో పెట్టుకుంటూ వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. మంచిగా కొంచెం వేసుకోవాలి వాటర్. ఈ కర్రీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే, క్యాప్సికమ్ కర్రీ. నార్మల్గా టమాటాలు అవి వేసి వండకుండా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? అయిపోయింది. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని తీసేసినాక మంచిగా ఆయిల్ మీదికి తేలి ఉంటుంది. అయితే దగ్గర పడ్డట్టు, ఇది దగ్గర పడ్డాక మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. మనం ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మనం పెరుగు కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ క్రీమే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీము. టేస్ట్ దాబా స్టైల్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అట్లా కలుపుకొని మంచిగా లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు పెట్టుకుంటే మొత్తం ఆయిల్ తేలింది చూడండి. ఇట్లా ఆయిల్ తేలితే ఇది కర్రీ రెడీ అయిపోయినట్టు. ఎంత బాగుందో చూడండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ అయిపోయింది. ఇట్లా తీస్తే ఈ కంటెస్టెంట్ వస్తే గట్టిగా కూర మొత్తం రెడీ అయిపోయినట్టు. అట్లా ఈ కంటెస్టెంట్ రావాలి. చూడండి మసాలా క్యాప్సికమ్ ఎంత బాగా వచ్చేసిందో. కలర్ చూస్తేనే చాలా బాగుంది కదా కలర్. అట్లా అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసేసుకొని తినడమే. మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగా రెడ్డిష్గా కలర్ బాగుందండి. టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంది. అంతేనండి.